ఈ రోజు కథ ధర్మప్రభువు. ఒకానొకప్పుడు చోళప్రభువులు తాంజావూరు రాజ్యాన్ని పరిపాలించేవారు. వారిలో ఒకడు మనునీతి చోళుడు. ఆయన పాలనలో ధర్మం 4 పాదాల మీద నడిచేది. మనుషులకే కాకుండా నోరులేని జంతువులకు కూడా ఆయన రాజ్యంలో న్యాయం దొరికేది. ఇటువంటి కీర్తి గడించిన మనువుకు లేక ఒకగానొక కుమారుడు కలిగాడు. ఆ కుర్రవానికి విధివిడంగుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. విధివిడంగుడు మంచి బుద్ధిమంతుడై తండ్రిలాగే అతను కూడా జీవకారుణ్యం ముఖ్యమైన ఆదర్శంగా పెట్టుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున విధివిడంగుడు దేవదర్శనానికి వెళ్ళాలని నిశ్చయించుకుని రథంలో బయలుదేరాడు. రథం వెళ్తూ ఉండగా దురదృష్టవశాత్తు ఒక చిన్నారి ఆవుదూడ గెంతుకుంటూ వచ్చి ఆ రథ చక్రాల కింద పడి వెంటనే చనిపోయింది. ఆవుదూడ అవస్థ కన్నులారా చూడగానే విధివిడంగుడు కొయ్యబారిపోయాడు. నోట మాట రాలేదు. కొంతసేపటికి అతను తేరుకుని, అయ్యో పరమేశ్వర, నీ దర్శనం చేసుకుందామని బయలుదేరడమేమిటి? ఇటువంటి ఘోర పాపానికి ఒడిగట్టుకోవలసి రావడమేమిటి? ఈ వార్త చెవిన పడితే కరుణానిధి అయినటువంటి నా తండ్రి ఏమైపోతాడు? అందులోనూ తన కొడుకే ఇటువంటి దుష్టకార్యం చేశాడని విని ఆయన ఎంత దుఃఖిస్తాడు? నా తండ్రి పేరు రూపుమాపటానికే నేను చెడబుట్టాను. పాపం ఈ చిన్నారి దూడను కన్న ఆ గోమాత ఎక్కడెక్కడ వెతుకుతూ ఉందో. చచ్చిన ఈ లేగదూడ దానికి కనపడగానే అది ఎంత గోల పెడుతుందో కదా. ఊహు, దాని దుఃఖం నేను ఈ కన్నులతో చూడలేను. మళ్ళీ పోయి నా తండ్రికి నా మొహం చూపలేను. ఆయనకు ఈ వార్త తెలియకముందే నేను ప్రాణాలు విడిచేస్తాను. ఇదే నా కర్తవ్యం అంటూ విధివిడంగుడు కుమిలిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అతనిని ఓదార్చసాగారు. ఇంతలో ఆవు అంబా అంబా అని తన లేగ కోసం అరుచుకుంటూ పరుగెత్తుకుని రథం దగ్గరకు వచ్చింది. అది పడిన దుఃఖం ఆవేదన చూసిన ప్రతివారికి కన్నుల వెంట జలజల నీళ్లు రాలాయి. ఆ ఆవు అట్టేసేపు అక్కడ ఆగలేదు. అది సరాసరి రాజుగారి కోటకు చేరుకుని న్యాయగంటకు కట్టి ఉన్న తాడు నోటితో పట్టి లాగేసరికి గంట గనగనా మోగింది. రాజు ఆత్రంతో గబగబా భవనం దిగివచ్చి కన్నీరు కారుస్తూ దుఃఖ సముద్రంలో మునిగి ఉన్న ఆ ఆవును చూసి ఆశ్చర్యపోయాడు. నోరులేని ఆ ఆవుకు ఏమి విపత్తు సంభవించి ఉంటుందా అని వివరాలు కనుక్కునేసరికి నిజం తెలిసి ఆయన తక్షణమే మూర్ఛపోయాడు. ప్రియమైన తన కుమారుడే ఈ పాపపు పని చేశాడని విన్నప్పుడు ఆయన విచారానికి అంతు లేకుండా పోయింది. చాలాసేపటికి ప్రభువుకు స్పృహ వచ్చింది. తరువాత ఆయన న్యాయం బాగా ఆలోచించి మంత్రితో ప్రాణానికి బదులు మళ్ళీ ప్రాణం ఇవ్వటమే ధర్మం అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఏ రంధ్రం క్రిందైతే ఆ ఆవు దూడపడి చచ్చిపోయిందో ఆ రథచక్రాలని శరీరంపై దొర్లించి నా కుమారుని ప్రాణం తీయించండి అని ఆజ్ఞాపించాడు. రాజు చేసిన ఈ ఉత్తర్వు వినగానే మంత్రి గుండె నీరైపోయింది. కానీ ప్రభువు ఆజ్ఞకు ఎదురు చెప్పటానికి వీలు లేదు కదా. రాజకుమారిని చంపించటానికి మనసు ఒప్పక చేసేది లేక రెండవ కంటివాడికి తెలియకుండా మంత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంగతి రాజుకు తెలిసి తనే రథం మీద ఆవుదూడ చచ్చిన ప్రదేశానికి వెళ్ళి తను చెప్పిన తీర్పు ప్రకారం కుమారుని పైన రథచక్రాలు దొర్లేటట్టు ఏర్పాటు చేసి వానిని చంపించాడు. నాకు కుడిభుజంగా ఉన్న మంత్రి పోయాడు. లేక పుట్టిన నా కుమారుడు పోయాడు. ఇక ఇది వరకులాగా రాజ్యపాలన జరపడం నా వల్ల అయ్యే పని కాదు కనుక నేను బ్రతికి మాత్రం ఏం లాభం అనుకుంటూ రాజు కళ్ళు మూసుకుని దేవుణ్ణి ధ్యానించి కత్తితో పొడుచుకుని చనిపోబోయాడు. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. మహారాజా, నీవు ఆత్మహత్య చేసుకోవటానికి వీల్లేదు. నీవు ధర్మప్రభువి. నీ రాజ్యంలో ధర్మం 4 పాదాల నడుస్తుందని, మనుషులకు నోరులేని మూగజీవాలకు ఒకే విధమైన న్యాయం దొరుకుతుందని కీర్తికాంత చెప్పగా విని నిన్ను పరీక్షించటానికి వచ్చిన ధర్మదేవతను నేను. నీవు పరీక్షలో గెలిచావు. చాలా సంతోషం. ఈ పరీక్ష వల్ల నీ కీర్తి ఇంకా ఎక్కువగా వ్యాపించబోతుంది. నీవు ఇదే విధంగా రాజ్యంలో ధర్మం నిలిపి ప్రజలకు శాంతి సౌఖ్యాలు సమకూర్చు అంటూ ఒక అశరీరవాకు వినిపించింది. రాజు ఆశ్చర్యంతో కన్నులు విప్పేసరికల్లా తన ప్రాణసమానుడైన కుమారుడు, మంత్రి కూడా బ్రతికి వచ్చారు. రథం కింద పడిన ఆవు దూడ కూడా ధర్మదేవత అనుగ్రహం వల్ల బ్రతికి తల్లికి ఆనందం కలిగించింది.